సరే మీ ఫోటోలు చూపించలేదు నేను. చూపించండి అంటే తనన్నీ బాగా ప్రొఫెషనల్ చక్కగా మోడల్ ఫొటోస్ అండి. వాటి గురించి మనం చెప్పలేమేమి. స్టిల్ చాలా క్యూట్ ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. పొగిడేశాను. ఏం చెప్పాలి? ఫోటో ఈ ఫోటో యాక్చువల్లీ చెన్నైలో తీసుకున్నాం. షూట్ అయిపోయింది. లైక్ హాట్గా మనం తాగాలనుకుంటున్నాం. 2 అయింది. హాట్ చాక్లెట్ అది యాక్చువల్లీ కాఫీ కాదు, క్యాప్షన్లో కాఫీ అని పెట్టా, యాక్చువల్లీ అది హాట్ చాక్లెట్. ఇది సంథింగ్ ఏదో ప్లేస్ నాకు తెలీదు. చాలా బాగుంటుందని తీసుకెళ్లారు. ఓకే లైటింగ్ ఉంది కదా ఒక ఫోటో తీయంటే ఇలా 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 3 పెట్టా. మా ఆడపిల్లలకి ఫోటో దిగడం అంటే అంత ఈజీ. అది ఐఫోన్లోనే క్యాప్చర్ చేశారు. అట్మాస్ఫియర్ బాగుంటే చాలు, మంచి లైట్ పడితే చాలు, ఎక్కడైనా పర్లేదు మేము ఫోటోలు దిగేస్తాం. మీరేమైనా క్యాప్షన్ ఇస్తారా ఈ ఫోటోకి? చూసించాలే తాగు. అలా లేదు, అది అడిగి తెలియలేదు కానీ నేను ఎక్స్ట్రా షుగర్ వేసేసుకున్నాను అన్నట్టు ఉంది. అనిపిస్తుంది నా కాఫీ ఎవరు కొట్టేస్తారేమో, తొందరగా తాగేలా. లేదు బ్లష్ అవుతుంది, ఏదో నేను గొప్పగా సాధించానని. నైట్ 2 o'clock హాట్ చాక్లెట్ దొరికింది. క్రేవింగ్స్. సూపర్. ఇంకో అద్భుతమైన ఫోటో ఏలో చేశారు అది? అలా అనిపిస్తుంది కదా. అది 5 years బ్యాక్ అనుకుంటా. ఇలా ఉంటుంది క్రియేటివిటీ అంటే. అది స్కూల్ బంక్ కొట్టి పేరెంట్స్ కి చెప్పకుండా వెళ్తారు కదా ఈ ఐమాక్స్ లాంటి వాటికి. అలా ప్లే జోన్ మీకు గుర్తు రావట్లేదా? 6 years బ్యాక్ 5 years బ్యాక్ అనుకుంటా. ఏదో మాల్లో దిగాను నార్మల్గా. నార్మలే, జస్ట్ నార్మలే. నార్మల్గా కెమెరామెన్ మమ్మీ. అచ్చా, అయితే స్కూల్ బంక్ కొట్టలేదు. తనవన్నీ మంచి మంచి ఫోటోలు ఉన్నాయండి. ఇట్లా దొరికిపోయే ఫోటోలు దొరకట్లేదు, ఈ 2 తప్పించి. నేను పంపిస్తానండి సార్. వద్దు సార్. ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా? లేదండి, తీయాలి. ఇయాలా తీసేయండి. అలా అంటే నాకు నా దగ్గర ఆల్రెడీ మీరు తీసినవే వద్దు, మనం ఫ్రెండ్స్. సో షూట్ అంతా ఇంతే సరదాగా గడిచిందా? ఏమైనా మెమరీస్ పర్టికులర్గా తను మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి స్పాట్లో పెట్టింది అన్న 3-4 సార్లు యాక్టింగ్ చేసేప్పుడు నవ్వేది. అంతే, దానివల్ల రీటేక్లు అవుతాయి కదా. సో యాజ్ అ కో యాక్టర్ 2-3 సార్లు కో యాక్టర్గా రియాక్ట్ అవ్వడం బదులు నవ్వేది, తనకు నవ్వొచ్చి. అంతకుముందు ఏదో సరదా జోక్ వేసుకునే వాళ్ళని సడన్గా రెడీ అనగానే నవ్వుతాయి. అది ప్రాబ్లమే కాదు. మోర్ మెమరీస్ అంటే ఇది లైక్ వనభోజనం లాగా ఉండింది. ఎక్కడ కూడా వీళ్ళు యాక్టర్లు, వీళ్ళు లైట్ వాళ్ళు, వీళ్ళు కెమెరా వాళ్ళు, వీళ్ళు ఏం డిఫరెన్స్ లేదు. సరదాగా అందరు నవ్వుతూ పలకరించుకునే వాళ్ళు. మాకు తొందరగా ప్యాకప్ అవుతుంది సాయంత్రం లైట్ వల్ల కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళం. విపరీతమైన చలి ఉంటుంది. సో ఫాగ్లో ముందు ఎవడున్నాడో కూడా కనబడదు. అలాంటి దాంట్లో అలసట కూడా చాలా తక్కువ ఉండేది. మేబీ చల్లగా ఉండడం వల్ల ఏమో ఫిజికల్గా పెద్ద స్ట్రెయిన్ ఉండేది కాదు. అందుకని అలా పని చేసుకునే వాళ్ళం, అలా ఎంజాయ్ చేసేవాళ్ళం, అలా వంట చేసుకునే వాళ్ళు, కుక్ చేసుకునే వాళ్ళం, సరదాగా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలా ఉండింది తప్ప షూట్కి వెళ్ళాము లేకపోతే మేము డైలాగ్ నేర్చుకుని యాక్టింగ్ చేస్తున్నాం అలాగే ఏం లేదు. జనరల్గా షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే కూడా అంతే ఉంటుంది. ఎక్కడా కూడా ఏదో పని చేస్తున్నాం అన్న ఫీలింగ్ రాదు. అలా ఎక్కడ రాలా, సరదా టైంపాస్. ఓకే, ఏ ప్లేసెస్లో చేశారు? అంటే షూట్ ఎక్కడ చేశారు? అరకు. లైక్ మీరు మీ క్లయింట్స్ని ఎక్కడెక్కడ చేశారు షూట్? ఎస్కోట, వైజాగ్ బీచెస్ ఉన్నాయి, తర్వాత అరకు, 3 ప్లేసెస్. ఎస్కోటలో కూడా చేసాము. వైజాగ్ అండ్ అరకు ఎక్కువ శాతం వాళ్ళవి షూట్ చేసి. ఎందుకు చిన్న బడ్జెట్ ఇచ్చారా మీకు? మనకి వైజాగ్లో ఒక సెట్ వేసారు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఎక్స్క్లూజివ్గా. మీ క్లయింట్స్ మీకు? మా క్లయింట్స్కి పేమెంట్లు తక్కువ వచ్చాయి. మా మండలంలో అవే రిచ్ సెటప్ అండి. అచ్చా, అంటే దూరం వెళ్ళి చేసాం మేము. అరకు నుంచి వైజాగ్ వెళ్ళి చేసాము. గ్రేట్. అయితే దట్టు ఇంటీరియర్స్లో వేసి. కానీ బ్యూటిఫుల్. అదేంటంటే అరకు కొండలు దిగానే బాధేసేది, అబ్బా మిస్ అవుతున్నాం ఏంటి అని. వెనక్కి తిరిగి చూస్తే ఆ కొండలు చల్లగా ఉంటాయి, ఇదేమో వేడిగా ఉంటుంది. మళ్ళీ వెళ్ళిపోతే బాగుండు, పొద్దున్న వెళ్ళి సాయంత్రం అంటే ప్యాకప్ తర్వాత వెళ్ళిపోయి పొద్దున్న వస్తే బాగుండు, అంత బాగుండేది. సో లాస్ట్ 1 week 10 days మేము ఎస్కోట వైజాగ్లో చేసాం. బట్ అరకు అన్నది అది ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటుంది. అంటే జనరల్గా సినిమాకి డైరెక్టర్ దగ్గర నుండి ఫ్రీ హ్యాండ్ రావాలంటారు. మీ విషయంలో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే ఎలా? ప్రొడ్యూసర్ దగ్గర నుండి ఫ్రీ హ్యాండ్ ఏమైనా వచ్చిందని? అసలు అంటే ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ ఎప్పుడు సెట్లో లేడు. జనరల్గా కో ప్రొడ్యూసర్ కూడా వచ్చి వంట చేయడానికి వచ్చింది 2 సార్లు. అలా వాడేసారా? ఆమెకు వండి పెట్టడం ఇష్టం. 2 సార్లు వచ్చింది, అప్పుడు కూడా వంట చేసుకున్నాం. తప్పితే పెద్దగా సెట్లో ఉండడం ఏం జరుగుతుంది అన్నది ఎవ్వరూ లేరు. ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్ దీనికి ఈపీ.
సో తను ఉండేవాడు, తను చూసుకునేవాడు. కానీ సెట్లో ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది, అనుకున్న బడ్జెట్లో అవుతుందా, అనుకున్న డేస్లో అవుతుందా అని ఏ రోజు అడిగింది లేదు, ఎవరు మా మీద ప్రెషర్ చేసింది లేదు. ఎవరు పనాలు చేసుకుంటే వెళ్ళిపోయామంతే సరదా. మీ ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి తెలుసా? అంటే తెలిసే ఉంటుంది కల్పన గారికి, కో ప్రొడ్యూసర్కి. మరి పెళ్ళికి ఏమైనా పిలుస్తున్నారా? అంటే షూట్ అయిన తర్వాత ఎట్లాగో నెక్స్ట్ పెళ్ళే కదా. అయితే ప్రీ వెడ్డింగ్ నువ్వు చెప్పు. ఏం చెప్తే ఏమవుతాను భయం అనిపిస్తుంది. మా పాయింట్ అంత చిన్నదండి. ఈ పాయింట్ని ఎలా చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి, ప్లస్ తప్పించుకోకూడదు అనే దాంట్లోనే నాకు సగం ఎనర్జీ పోతుంది. చిన్న పాయింటే, ఏది చెప్తే ఏది రివీల్ అవుతుందో అని. సో ప్రీ వెడ్డింగ్ నుంచి అది వెడ్డింగ్కి ఎలా కన్వర్ట్ అయింది అన్నది, అది వెడ్డింగ్ కూడా కాదు, ఇంకా అడ్వాన్స్కి ముందుకు వెళ్ళిపోయింది. అది చెప్పాలంటే మీరు క్లైమాక్స్లోనే చూడాలి. మా స్టోరీ చెప్పేసినట్టు అవుద్ది ఇప్పుడు అది చెప్పేస్తే, అందుకని ఓకే.